అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 59 రివ్యూకి స్వాగతం. లాగ్ లేకుండా లేపేద్దాం. సో ఈరోజు మాత్రం ఇంట్లో వాళ్ళందరూ అసలు ట్విస్టుల మీద ట్విస్టులు, జలక్ మీద జలకలు అన్నట్టు గేమ్ నడుస్తుంది. కానీ బిగ్ బాస్ మాత్రం ఈరోజు ఎపిసోడ్లో ఉన్న పొటెన్షియల్ని మిస్ చేస్తాడు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఒక సీక్రెట్ టాస్క్ ఏదైనా పెట్టుండుంటే అదిరిపోయేది. ఎందుకంటే ఈరోజు చాలా వరకు ఫిల్లర్స్ లాగే అనిపించినాయి. కానీ పొటెన్షియల్ ఉన్నప్పుడు కూడా వాడుకోవట్లేదు బిగ్ బాస్. సో అదొకటి కొంచెం అలా అనిపించింది. ప్లస్ ఇంకోటి షెర్లాక్ రీతు మాత్రం బుర్ర చాలా బాగా ఆడుతుంది. కానీ దివ్య మీద డౌట్ వచ్చింది. ఆ చీట్ ఏమంటారు, ఆ నోటు దొరికిన తర్వాతే ఆ డౌట్ వచ్చింది అని అయితే నేను అనుకోవట్లా. ఆ నోటు దొరకకపోయినా రీతు దివ్య పేరే చెప్పేది అని నా ఒపీనియన్. ఎందుకో మనం మాట్లాడుకుందాం. అండ్ గౌరవ్ ఇష్యూలో అదే దివ్య అండ్ రీతు గౌరవ్ వీళ్ళ ఇష్యూలో గౌరవ్ స్టార్టింగ్లో నాకు కొంచెం కరెక్టే అనిపించాడు. కానీ తర్వాత తను డ్రాగ్ చేసినప్పుడు నాకు కొంచెం అనవసరంగా ఎందుకు డ్రాగ్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ పవన్ని తీసేసినప్పుడు ఆ రౌండ్లో నాకు నిఖిల్ అండ్ బర్నీ కాదు, నిఖిల్ అండ్ కళ్యాణ్ది నాకు అర్థం కాల ఎందుకు అలా చేశారు అనేది. కళ్యాణ్దేనో కొంచెం క్లారిటీ ఉంది, కానీ నిఖిల్ది నాకైతే అర్థం కాల. అసలు ఏం స్టాండ్ తీసుకుందాం అనుకున్నాడు, అసలు ఏం ఆడదాం అనుకున్నాడు అనేది. అండ్ తనూజ క్లియర్గా తన బాండ్స్ని చెడగొట్టుకోకూడదు, తన బాండ్స్ని ఏమంటారు పవన్ మీద కానీ రీతు మీద కానీ మనం టార్గెట్ చేస్తే వాళ్ళిద్దరికి నా మీద ఒక నెగిటివిటీ వస్తుంది. కంటెండర్స్ అయినప్పుడు ఒకవేళ వాళ్ళు కూడా కంటెండర్స్ అయితే నాకు ఆ ఫ్రెండ్షిప్ అనే ఆ బాండ్ బెనిఫిట్ పోతుంది అన్నట్టు ఆ సెగ్మెంట్లో యాక్ట్ చేసినట్టు నాకు అనిపించింది. ఎందుకో మనం మాట్లాడుకుందాం, చూద్దాం. లాస్ట్లో టాస్క్ జరిగింది. టాస్క్లో మాత్రం అప్రిషియేట్ చేయాలి. తనుజాకి చీకటంటే అంత భయం ఉన్నా లోపలికి వెళ్ళింది. షీ ట్రైడ్ హర్ బెస్ట్ అండ్ గెలిచింది కూడా టీం కోసం. సో ఏమంటారు కైండ్ ఆఫ్ ఆ చీకటి అంటే భయం ఉన్న వాళ్ళకి అది చాలా పెద్ద టాస్క్. కానీ గుడ్, తనుజా గారు మాత్రం పొటెన్షియల్ చూపించారు ఇక్కడ, అదనమాట. సో ఈరోజు ఎపిసోడ్ గురించి వెళ్తే ఎక్కడ స్టార్ట్ అవుద్ది అనుకున్నాను అక్కడే స్టార్ట్ అయింది. మా పాలు పోయాయి, అక్కడే పాలు పోయిందా అని చెప్పేసి అలాగే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఇంక అందరూ ఎతికేశారు. ఇంకా మన సుమన్ గారు దివ్య అయితే ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ చేస్తారు. కెప్టెన్గా తన బరువు బాధ్యతలు తీసుకుని ఇల్లంతా ఎతికేస్తా, ఒక్కొక్క కార్నర్ ఎతికేస్తా, అసలు ఎక్కడ ఏ పాల ప్యాకెట్ ఎక్కడున్నా నేను కనిపెడతా అని చెప్పేసి దివ్య కలిసిపోయారు ఆ గుంపులో. అందరూ ఎతికేస్తున్నారు. ఇక్కడ మాత్రం ఈ సెగ్మెంట్ వరకు అసలు దివ్య మీద సుమన్ గారి మీద ఎవరికి డౌట్ లేదు. అందరూ మోస్ట్లీ సంజన గారు, ఇమాన్యుల్ అయితే మా అమ్మ బయటకు వచ్చి ఆడేస్తుంది అని చెప్పి ఎంత సంజన గారు కాదు అని చెప్పి ఎంత అనిపిస్తున్నా ఇమాన్యుల్కి, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ వచ్చి సంజన గారి మీద అవుతున్నాడు, లేదు మా అమ్మ ఏదో ఆడేస్తుంది కనుక అని చెప్పి. అండ్ చాలా మందికి రీతు మీదే ఉంది, ఎందుకంటే మిల్క్ ప్యాకెట్స్కి డైరెక్ట్ యాక్సెస్ మన రీతుకే ఉంటుంది కాబట్టి రీతు ఉండొచ్చు అని చెప్పేసి కూడా చాలా మందికి డౌట్ ఉంది. అండ్ రాము తింగరగా అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా ఇల్లు కూర్చుని ఏదేదో మాట్లాడేసి అటు ఇటు తిరుగుతున్నాడు. అది అతను నార్మల్గా చేసేదైనా ఈ టాస్క్లో అందరికీ డౌట్స్ ఇంట్రాగేషన్ లెవెల్లో ఆ మైండ్ అంతా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాము కూడా కలిసి ఆడేస్తున్నాడా అని చెప్పేసి చాలా మంది రాముని కూడా డౌట్ పడుతున్నారు. సో బాగుంది, ఆ వైబ్ బాగుంది. అంటే ప్రతి దాంట్లోనూ ఒక చిన్న క్లూలు ఎత్తుక్కోవడం, వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి డౌట్లు షిఫ్ట్ అవడం, అదంతా బాగా నచ్చింది. కానీ ఈరోజు ఒక్క సీక్రెట్ టాస్క్ ఉంటే నాకు అది వెల్త్గా అనిపించింది. 2 టాస్క్లు నిన్న పెట్టారు, నిన్న ఎంత బాగా నడిచింది, మొత్తం ప్యాక్డ్గా నచ్చింది. ఆ ఒక్క సీక్రెట్ టాస్క్ ఈరోజు కూడా ఉండుంటే ఎపిసోడ్లో బాగుండేది. ఐ మిస్డ్ దట్ సీక్రెట్ టాస్క్ అనమాట. సో ఇప్పుడు ఆ మిల్క్ టాస్క్ అంతా ఎతుకుతున్నప్పుడు గౌరవ్ ఇష్యూ స్టార్ట్ అయింది. ఇక్కడ గౌరవ్ది ఎక్కడ కరెక్ట్ అంటానంటే, గౌరవ్ వచ్చాడు, గౌరవ్ మిస్ అయ్యాడు ఆమ్లెట్స్, తన డ్యూటీని మిస్ అయ్యాడు. మా దివ్య తిట్టింది, కానీ దివ్య మాట్లాడుతున్నప్పుడు కూడా గౌరవ్ దాన్ని ఏం సీరియస్గా తీసుకోలే. గౌరవ్ నవ్వుతూనే ఉన్నాడు, దాన్ని ఒక నార్మల్ టోన్లోనే, ఒక కామెడీ టోన్లోనే ఎంజాయ్ చేశాడు, నార్మల్గానే ఉన్నాడు. రీతుతో ఉన్నప్పుడు కూడా బాటిల్స్ ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా గౌతమ్ దాన్ని ఏ సీరియస్ తీసుకోవాలి, నార్మల్గానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే రీతు వెళ్ళి ఆలు కట్ చే అంటే ఇప్పుడు ఏదో మన చిన్నపిల్లలకి చెప్పినట్టు ఆడుకుంది చాలు వెళ్ళి చదువుకో, ఆ టోన్లో చెప్పేటప్పటికి అక్కడి నుంచి గౌరవ్కి అప్పుడు వరకు జరిగిన కాన్వర్జేషన్ అంతా మళ్ళీ రివైండ్ చేసుకుని ప్రతి దాంట్లోనూ వాడు తప్పులు ఎత్తడం స్టార్ట్ చేశాడు గౌరవ్. సో అక్కడి నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నువ్వు వెళ్ళి బంగాళదుంపలు కట్ చేసుకో, మళ్ళీ మధ్యాహ్నం వంట చేసే వాళ్ళు వచ్చేటప్పటికి బంగాళదుంపలు రెడీగా ఉండాలని చెప్పి ఎప్పుడైతే రీతు కమాండింగ్గా చెప్పిందో అక్కడి నుంచి గౌరవ్ దాన్ని తీసుకోలేకపోయాడు. ఏంటి ఇల్లు ఇలా మాట్లాడతారేంటి, నాకు తెలియదా నా డ్యూటీ ఏంటో, మధ్యాహ్నానికి ఇప్పటి నుంచే చేయమంటారు ఏంటి అని చెప్పి తన వర్షన్, తన ఈగో హట్ అయింది అక్కడ అలా అరిచేటప్పటికి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, గౌరవ్ కుకింగ్ డిపార్ట్మెంట్లో ఒక మెంబర్ అయినప్పుడు రేషన్ మేనేజర్ చెప్పింది తను చేయాలి, తను చేయలేకపోయి తన పర్సనల్ ఏమైనా ఉంటే ఒక రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు,
లేదు నేను స్నానం చేసి వచ్చేస్తా, 5 minutes నేను స్నానం చేసి వచ్చాక చేస్తా అని చెప్పేసి రిక్వెస్ట్ కింద పెట్టుకోవచ్చు. కానీ గౌరవ్ టోన్ ఏంటంటే ఈగో ఆల్రెడీ హట్ అవ్వడం వల్ల గౌరవ్ టోన్ ఎలా వెళ్ళిపోయిందంటే మీ బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీగా ఉంది కదా, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత చూద్దాం అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ తను కూడా అథారిటేటివ్ టోన్లోనో లేకపోతే ఒక కంప్లైనింగ్ టోన్లోనో మొదలెట్టాడు గౌరవ్. సో అక్కడి నుంచి అక్కడ కెప్టెన్ కూడా ఒక సైడ్ నుంచి లేచిపోయి అసలు రేషన్ మేనేజర్ చెప్తే చేయకుండా నేను చేయను అంటావేంటి అని చెప్పి కెప్టెన్కి ఇక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. మన రీతు అయితే అసలు నాకు వద్దు, ఇడు గౌరవ్ నా కిచెన్లో వద్దని చెప్పేసి రీతు ఆ డైలాగ్ చెప్పిన తర్వాత ఇంకా అది ఇంకా ఎక్స్కలేట్ అయిపోయింది, ఇంకా టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది. గౌరవ్కి ఏంటంటే నన్ను నా డ్యూటీ నుంచి అసలు నేను ఏదో చిన్న తప్పు చేశానని నా డ్యూటీ నుంచి తీసి వాష్రూమ్లో పాడేస్తారా అనేది గౌరవ్ ప్రాబ్లం నాకు అర్థమైంది. కానీ గౌరవ్ దాన్ని సాల్వ్ చేసుకోవాలనుకోవట్లే. మెయిన్ అది. నేను కూడా అలాగే ఉంటానండి. నాకు కూడా ఈరోజు గౌరవ్లో నా క్వాలిటీస్ కొంచెం కనపడ్డాయి. నాకు కూడా ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయితే ఆ ఆర్గ్యుమెంట్ నాది, నేను కరెక్ట్ అని నేను ఒకసారి ఫిక్స్ అయితే ఇంక నేను ఏ ఎక్స్టెంట్కే వెళ్ళిపోతాను ఒప్పించుకోవడానికి పక్కన నేనే కరెక్ట్ అని చెప్పి. సో గౌరవ్ కూడా అదే దాని మీద ఫిక్స్ అయిపోయాడు, నేను కరెక్ట్, నా పాయింట్ కరెక్ట్, నేను అనుకునేది కరెక్ట్ అని చెప్పేసి ఇంకా వాదిస్తూనే ఉన్నాడు. దాని సొల్యూషన్ వచ్చి కెప్టెన్ పెడుతున్నా, పక్కన సంజన గారు వచ్చి ఈరోజు చాలా ఏదో చాలా చాలా మెచ్యూర్డ్గా, ఆ సంజన గారి క్యారెక్టర్ అది కాదు కానీ చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు. అసలు నేను చేస్తాను లేరా, నువ్వు వెళ్ళిపోరా, నువ్వు వెజల్స్ చేసుకోరా, నీకు వెజల్స్ అంటే కంఫర్టే కదా, నువ్వు వెజల్స్ చేసుకోరా అని చెప్పి గౌరవ్కి ఒక ఆ కంఫర్ట్ ఇచ్చిన గౌరవ్ మాత్రం దాన్ని సాల్వ్ చేసుకునే మూడ్లో లేడు. మీరు తప్పు, రేషన్ మేనేజర్ తప్పు, రేషన్ మేనేజర్ని తీసేయాలి, కెప్టెన్ బయాస్డ్గా ఉంటున్నాడు. సో ఆ కంప్లైంట్స్లో ఉన్నాడు కానీ దాన్ని సాల్వ్ చేసుకోలేదు. సో అక్కడ కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. డ్రాగ్ చేయకుండా కెప్టెన్ ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చినప్పుడు వెజల్స్ దాంట్లో ఎవరో ఒకరిని నువ్వు ఏమంటారు ఎవరో ఒకరితో మాట్లాడుకొని నువ్వు స్వాప్ అవ్వు నీ డ్యూటీని, వాళ్ళు వాష్రూమ్కి వెళ్తారు, నువ్వు వెజల్స్కి వెళ్ళు అని చెప్పినప్పుడు కూడా నేను చేయను, నేను వర్క్ చేయకపోతే నాకు తిండి పెట్టంటున్నారుగా, తిండి పెట్టద్దు, నేను 2 రోజులుగా నేను తిండి లేకుండా ఫుడ్ లేకుండా కూర్చుంటాను, మళ్ళీ కెప్టెన్ మారిన తర్వాత చూసుకుంటా, ఇవన్నీ కొంచెం ఓవర్ అయిపోయినాయి. సో అక్కడ సాగదీయడంలో ఎందుకో గౌరవ్ కొంచెం బ్యాడ్ అయ్యాడు. స్టార్టింగ్ ఐ అండర్స్టాండ్, జస్టిఫైబుల్, ఒక మనిషి మీద అలా ఆర్డర్ చేసినప్పుడు అలా కొంచెం కోపం రావడం తను జస్టిఫై చేసుకోగలడు, కానీ డ్రాగింగే ప్రాబ్లం. సో అదనమాట. ఆ ఇష్యూలో మాత్రం నాకు సాగదీసినందుకు గౌరవం మీద కొంచెం అలా ఎందుకు అంత సాగదీయడం అనిపించింది. సో ఈ సాగదీయడాలు ఇవన్నీ జరిగిన తర్వాత ఈ మధ్యలో మన బిగ్ బాస్ సరే ఇంకా టాస్క్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి దివ్యకు కాల్ చేసి మీరు పాల ప్యాకెట్లన్నీ పంపించారు కదా, ఎవరిని లేపేద్దాం అంటే మీరు నాకు చెప్పొద్దు, ఇప్పుడు వెళ్ళి జైలు దగ్గర ఉన్న కెమెరాకి చెప్పండి అని చెప్పి ఇంకో నెక్స్ట్ టాస్క్కి ఫైల్ పంపించారు. దివ్య వచ్చి ఫైల్ తీసుకొచ్చింది. ఆ నెక్స్ట్ టాస్క్ ఏంటి అదే ఓటింగ్ చేసి ఎవరొకరిని ఎవరు రెబల్ అనుకుంటున్నారో అతన్ని ఓట్ చేసి గేమ్ నుంచి బయటికి పంపించాలి. ఇక్కడ ఎవరికి ఇంకా క్లారిటీ లేదు కరెక్ట్గా ఎవరు రెబల్ అని చెప్పి, అసలు ఎలాంటి క్లూ కూడా లేదు. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఏమనుకున్నారంటే కొంచెం మనకి గట్టిగా కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు లేకపోతే కొంచెం మంచి ప్లేయర్ని తీసేస్తే మనకు కొంచెం గేమ్ ఈజీ అవుతుంది అని చెప్పి అనుకున్నారు. ఈ టాస్క్ మొదలవకముందు నిన్న ఇదే విషయం మీద ఈ కైండ్ ఆఫ్ సిమిలర్ డిస్కషన్ మీద తనుజ ఏమంటదంటే మనకి ఇంకా కళ్యాణ్ వెళ్ళిపోయాడు ఆ టీంలో, ఈ టీం నుంచి మన పక్క టీం నుంచి పవన్ కూడా తీసేయగలిగితే మనకి ఇంకా ఈజీ అయిపోద్ది గేము, మనకి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి అంటది నిన్న. కానీ ఈరోజు దాని మీద స్టిక్ అవ్వాలా, మేబీ పవన్ని డైరెక్ట్గా కన్ఫ్రంట్ చేయడం ఎందుకు, నెక్స్ట్ కంటెండర్షిప్లో ఒకవేళ ఏమైనా గ్రూప్ హెల్ప్ కానీ హౌస్ మేట్స్ హెల్ప్ కానీ అవసరమైతే పవన్ నాకు హెల్ప్ అవుతాడేమో అన్న కైండ్ ఆఫ్ అది బ్యాక్ ఆఫ్ ఆ థాట్ ఉండి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అవ్వలేదు అని అనిపించింది. కానీ అది గేమ్ టాక్టికల్ అండి, దాన్ని నేను రాంగ్ అనట్లా, అది టాక్టిక్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఆరెంజ్ టీం మొత్తం తనుజ కాకుండా ముగ్గురు పవన్ని టార్గెట్ చేశారు. వాళ్ళు వాళ్ళు క్లియర్గానే ఉన్నారు మనం పవన్ తీసేయాలి అని చెప్పి. అండ్ పింక్ టీం కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అట్నుంచి అయింది కాబట్టి ఎవరైతే టార్గెట్ అవుతారో వాళ్ళని తీసేద్దాం అన్న కైండ్ ఆఫ్ మూడ్లోనే ఇల్లు ఉంటారు. ఎందుకంటే ఈ పింక్ టీంలో 2 రెబల్స్, వాళ్ళకి ఎవరైనా వెళ్ళిపోవచ్చు, వాళ్ళిద్దరిలో ఎవరు వెళ్ళకూడదు, కానీ ఇంకెవరు వెళ్ళిపోయినా వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. కానీ వాళ్ళు టార్గెట్ చేయడమే సాయిని టార్గెట్ చేయడం వల్ల ఇంకా వీళ్ళకి కూడా వేరే ఆప్షన్ లేదు. ఇంకా పింక్ టీం వల్ల ఉన్న దివ్యాకి సుమన్ గారు కూడా ఆప్షన్ లేకుండా పోయింది. సాయిని సేవ్ చేసుకోవాలంటే ఎవరికి ఓట్లు వేయాలి, ఇంకా సాయి కన్నా లేకపోతే సాయితో పాటు ఓట్లు పడుతుంది పవన్కి, కాబట్టి ఇంకా పవన్కే ఓటు వేయాల్సి వచ్చింది. సో ఇంకా అలా పవన్ టార్గెట్ అయిపోయాడు, కార్నర్ అయిపోయాడు, పవన్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రీతు ఇలా పైకి చూసుకుని నేను ఎంతో ఆశలు పెట్టుకున్నాను ఈ టాస్క్ మీద, 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, ఈసారి నన్ను కెప్టెన్ చేస్తాడని ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, బిగ్ బాస్ ఇలా లేపేశారండి, బిగ్ బాస్ ఏమంటారు ఆ చిన్న పిల్లోడిని అన్నట్టు తను ఇంకా తనుజతో గొడవ పెట్టుకుంది. అది ఫ్రస్ట్రేషన్ వల్ల వచ్చిన గొడవేనండి, దాంట్లో ఏదో పాయింట్ ఉంది, నేను ప్రామిస్ తీసుకున్నాను, మాట తీసుకున్నాను, ఇవన్నీ ట్రాష్. గేమ్లో
ఒక పాయింట్ తర్వాత నువ్వు గెలవాలంటే ఎవరిని తీసేయాలి అని ఆలోచించుకొని ఆడడమే గేమ్. సో అక్కడ ఓన్లీ రీతుకు వచ్చింది ఫ్రస్ట్రేషనే. పవన్ని తీసేశారు ఏంటి, మీరు నాతో మనం కలిసి ఆడదాం అని అనుకున్నాం కదా, ఎందుకు తీస్తారని ఏదో అంటున్నారు, కానీ అది ఫ్రస్ట్రేషనే. సో అది తనుజ ఏదో ఎక్స్ప్లెయిన్ చేద్దామని ట్రై చేశారు, కానీ వాళ్ళ స్టాండ్ కరెక్ట్గానే ఉంది. వాళ్ళు పవన్నే తీద్దాం అనుకున్నారు, పవన్నే తీసేశారు. సో దాంట్లో అసలు నాకు కంప్లైంట్ లేవు, ప్రాపర్గా ఆలోచించారు. కానీ ఇక్కడ నిఖిల్ది నాకు అర్థం కాల. నిఖిల్ బ్లూ టీంలో ఉండి పవన్ మీదకి అన్ని ఓట్స్ పడుతున్నప్పుడు నిఖిల్ ఎలా ఆలోచించాడంటే, ఒకవేళ పవన్ వెళ్ళిపోతే నేనే నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ పర్సన్ అవుతాను టీంలో, సో నాకు ఆడే అవకాశం ఎక్కువ వస్తుంది, సో పవన్ వెళ్ళిపోతే నాకే బెటర్ కదా అని చెప్పేసి సైలెంట్గా వచ్చేసి పవన్కి ఆపోజిట్లో ఉన్న సాయికి ఓట్ వేయకుండా ఇంకెవరో థర్డ్ పర్సన్కి ఓట్ వేసేద్దాం అనుకున్నాడు. ఓకే, ఆ థర్డ్ పర్సన్ మళ్ళీ బ్లూ టీంలో ఎందుకు వేసాడో నాకు అర్థం కాల. అలాంటప్పుడు మీ టీం నేను నమ్మదు కదా. నువ్వు ఆల్రెడీ పవన్కి ఆపోజిట్లో ఉన్న సాయికి వేయకుండా ఇంకోళ్ళకి ఓటేస్తేనే బ్లూ టీంలో వాళ్ళకి మండుతుంది. అరే అదేంట్రా, మన స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేస్తున్నప్పుడు వాడిని సేవ్ చేసుకోకుండా నువ్వు ఇంకెవరికో ఓటేస్తావేంటి అని చెప్పేసి కొంచెం మండుతుంది టీంలో ఉన్న వాళ్ళకి. అలాంటిది నువ్వు మళ్ళీ బ్లూ టీంలో ఉన్న బర్నీ గారికే ఓట్ వేయడం ఏంటి అనేది నాకైతే అర్థం కాల. దానిలో ఉన్న మెలికి ఏంటి అనేది నాకు అర్థం కాల. సో మేబీ బర్నీ గారి మీద కూడా డౌట్ పెట్టేద్దాం, బర్నీ గారు కూడా వెళ్ళిపోతే నేనే ఉంటాను, నేను రేపు గేమ్లు ఆడేసుకుని మేమిద్దరం ఆడేసుకుంటాం నేను ప్లాన్ వేసుకున్నాడా నిఖిల్, నాకు అర్థం కాలేదు. సో అదొకటి నాకు అర్థం కాల. నెక్స్ట్ కళ్యాణ్ మాత్రం దివ్య చెప్పేసింది, నేనే రెబల్ అని చెప్పేసింది. దివ్య కళ్యాణ్తో క్లియర్ కట్గా డీల్ మాట్లాడుకున్నట్టుంది, నువ్వు ఈసారి నాకు హెల్ప్ చేయి, నెక్స్ట్ టైం నేను నీకు హెల్ప్ చేస్తా కెప్టెన్సీ కంటెండర్షిప్లో అని చెప్పి. సో దానికి కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఒక ర్యాండమ్గా ఎవరి మీదైనా ఒక డౌట్ క్రియేట్ చేయాలి. వాళ్ళు సాయి అండ్ పవన్కి ఆల్రెడీ వాళ్ళ మీద డౌట్ ఉంది ఎంతో కొంత ఇంట్లో. భరణి గారి మీద నిఖిల్ తీసుకొచ్చాడు, సో తనుజ మీద తనుజ మీద కూడా సంజన గారు ఎవరు తీసుకొచ్చారు. సో ఇప్పుడు నేను ఇంకోళ్ళ మీద ఎవరి మీద డౌట్ క్రియేట్ చేయాలి, మన సుమన్ అండ్ దివ్య మీదకి వెళ్ళకూడదు ఇంకా అని చెప్పి కళ్యాణ్ ఇంక వాళ్ళ సైడ్ ఆడుతున్నాడు, రెబల్స్కి హెల్ప్ చేయడానికి ఆడుతున్నాడు. సో ఆ మోటోలోనే రాము పేరు తీసి ఉండొచ్చు అని నాకు అనిపించింది. సో ఓకే, ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం. ఇంకా ఒకవేళ సుమన్ అండ్ దివ్య గారు గెలిస్తే నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా కళ్యాణ్కి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వీక్లో. ఈ వీక్ అయితే దివ్యకి సపోర్ట్ చేస్తున్నాడు కళ్యాణ్. సో అది మన టేక్ అవే ఏంటంటే, కళ్యాణ్ మాత్రం దివ్యకి హెల్ప్ చేస్తున్నాడు కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్లో. అది ఇప్పటికైతే మన టేక్ అవే కళ్యాణ్ దగ్గర. అండ్ ఇంకెవరిది అర్థం కాలేదని అంతే. ఇంక మిగతా వాళ్ళందరూ ఓకే, వాళ్ళు వేసుకున్నారు. ఇంకా పవన్ వెళ్ళిపోయిన తర్వాత ఇమాన్యుల్కి ఫోన్ వచ్చింది. ఇమాన్యుల్కి ఫోన్ వచ్చి ఆల్రెడీ మన రెబల్స్ లేపేశారు కాబట్టి నిఖిల్ వెళ్ళిపోయాడమ్మా, నెక్స్ట్ గేమ్కి రెడీ అవ్వండి అని చెప్పేసి అనగానే ఇంకా అందరూ ఓ మై గాడ్ దీస్ రెబల్స్ ఆర్ ప్లేయింగ్ టూ మచ్ అని చెప్పేసి నిఖిల్ అంత ప్లాన్ వేసుకున్నా వర్కౌట్ అవ్వలేదు. నిఖిల్ కూడా లేచిపోయి బ్లూ టీమ్ సడన్గా ఖాళీ అయిపోయింది, రీతు అండ్ బర్నీ గారే మిగిలిపోయారు. సో మళ్ళీ నెక్స్ట్ టాస్క్ పెట్టారు, గెస్ ఇట్. అది ఇందులో తనూజ గారిని అప్రిషియేట్ చేయాలి. చీకట్లో వెళ్ళి మొత్తం అన్ని చూసుకొని దాంట్లో 4 కరెక్ట్ చెప్పడం. తర్వాత దివ్య అండ్ రీతు కూడా బాగా ట్రై చేశారు. 3-4 ఫస్ట్ ప్లేస్లో ఉంది, 4 నెక్స్ట్ ఇద్దరు 3-3 తీసుకొచ్చారు. ఇంకొకటి తెచ్చుంటే టై అయ్యేది. కానీ ఆల్మోస్ట్ అంటే నా రీతు కొంచెం సింపులే అనిపించినాయి. అవి ఫీల్ కూడా లేకపోతే ఆల్మోస్ట్ అర్థమైపోయే ఐటమ్స్ అన్నట్టే అనిపించినాయి. కానీ రీతు ఎందుకో గెస్ చేయలేకపోయింది. ఏమోలేండి, అది ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ప్రెషర్ టెన్షన్లో కూడా ఉండొచ్చు. తనుజ మాత్రం చాలా బాగా ఆడింది టాస్క్. చాలా ఎంత అరిచేసినా నాకు ఒకటే ఏమనిపించింది అంటే, మీకు చీకటి అంటే భయం, మీరు ఆ టాస్క్ మీరు లోపలికి వెళ్తే చాలా భయపడతారు, ఆల్మోస్ట్ మీ ఫియర్ని మీరు ఫైట్ చేస్తున్నట్టే అని చెప్పి చాలా స్ట్రాంగ్గా లోపలికి వెళ్ళారు. ఒక 4 ఐటమ్స్ మీరు గెస్ చేశారు. కానీ ఇంత బ్రేవరీ చూపించినప్పుడు లాస్ట్ మినిట్ ఆ లాస్ట్ స్టెప్ దగ్గర బయటకు వచ్చేయకుండా అక్కడ అరిచేసి అక్కడ ఏడ్చేసి అలా బ్రేక్ డౌన్ అయిపోవడం, నాకు ఫైట్ చేసింది ఆ లాస్ట్ మూమెంట్ వరకు ఫైట్ చేయాల్సింది కదా, ఆ లాస్ట్ స్టెప్ దగ్గర ఎందుకు అంత బ్రేక్ డౌన్ అయిపోయారు అనేది నాకు కొంచెం అనిపించింది. కానీ అప్రిషియేటెడ్, బాగా ఆడారు అనమాట గేమ్ మాత్రం. సో దాంట్లో సంజన గారు మా తనుజకి 4 పాయింట్స్ వచ్చినాయి అని చెప్పి ఆవిడ కూడా విన్నర్ని అనౌన్స్ చేశారు. విన్నర్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా అక్కడ అయిపోయింది ఎపిసోడ్. కానీ ఈ మధ్యలో మెయిన్ ఈవెంట్ ఏంటంటే, మన ఇమాన్యుల్కి గౌరవ్కి ఆ మిల్క్ టాస్క్ రిలేటెడ్ నోట్ ఏదైతే ఉందో ఆ నోటు దొరికేసింది. ఫుల్ నలిపేసి అసలు బిగినర్స్ మిస్టేక్ అండి అది సుమన్ గారు ఉండగా, సుమన్ గారు అసలు లాస్ట్ వీక్ చేసిన దొంగతనాలు అయ్యింది చూసి అసలు మామూలుగా ఉండదు. అవి ఎప్పుడో కాల్ చేసో లేకపోతే ఎక్కడో ఫ్లష్ చేసేసి ఉండుంటారు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అలాగ దాన్ని మడత పెట్టేసి ఇంట్లో కనపడేలాగా పడేయడం అనేది ఇట్స్ బిగినర్స్ మిస్టేక్. కానీ
దానివల్ల ఏదైనా మారిపోయిందా అంటే లేదు. దానివల్ల ఫస్ట్ నాకు ఎక్కడ టెన్షన్ వచ్చిందంటే గౌరవ్ అండ్ ఇమాన్యుయల్ ఇది ఖచ్చితంగా రీతు అవుతుంది, రీతుని పిలువ అని చెప్పి రీతుతో మాట్లాడుతుంటే రీతు కూడా సరే నేను దొరికిపోయానులే ఇప్పుడు ఏంటి, సరే నేను దొరికిపోయాను కదా, నాకు ఎవరో చెప్పొద్దని చెప్పి డీల్ మాట్లాడుకుంటే నాకు ట్విస్ట్, నాకు బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది ఒకసారి. ఇదేంటి సడన్గా ఇలా అయిపోయింది ఏంటి, మనకి చెప్పకుండా బిగ్ బాస్ మనకి చెప్పకుండా రెబల్స్ ఇంకా క్రియేట్ చేస్తాడా అని చెప్పి కొంచెం డౌట్ వచ్చింది. తర్వాత క్లారిటీ వచ్చింది, రీతు బ్లఫ్ చేసింది అక్కడ. అండ్ రీతుకి ఏంటంటే రీతు ఫస్ట్ నుంచి ఉన్న అనాలిసిస్ ఏంటంటే మిల్క్ టాస్క్ ఎస్పెషల్గా మిల్క్ దాంట్లో ఎయిదర్ మన రేషన్ మేనేజర్కి కానీ లేకపోతే హెడ్ చెఫ్ కానీ లేదా కెప్టెన్కి కానీ వీళ్ళ ముగ్గురికి రిలేటెడ్ కాబట్టి ఫుడ్ అనే ఏరియా, ఫుడ్లో ఏదైనా మిస్ అయితే వాళ్ళు రెస్పాన్సిబుల్ కాబట్టి ఈ ముగ్గురులోనే ఎవరి దగ్గరైనా ఆ టాస్క్ వచ్చి ఉండొచ్చు, ఈ ముగ్గురు ఇన్వాల్వ్మెంటే ఉండొచ్చు అనేది రీతు ఒక అనాలిసిస్ స్టార్టింగ్ నుంచే. సో రీతు తను కాదని తనకు తెలుసు, పవన్ వెళ్ళిపోయాడు గేమ్లోంచి. సో మిగిలింది ఎవరు, దివ్య. సో ఆటోమేటిక్గా రీతు నెక్స్ట్ డౌట్ దివ్య మీదకే వస్తుంది. ఒకవేళ నోటు దొరికినా దానివల్ల పెద్ద ఉపయోగం అయితే ఏం కనపడలే నాకు. ఎందుకంటే దొరికిన వాళ్ళకి కూడా రీతు అని అనిపించారు కానీ అసలు సుమన్ దివ్య మీదకి ఎవరి ఇంటెన్షన్ కానీ ఎవరి డౌట్ కానీ వెళ్ళలేదు. సో ఆబ్వియస్గా ఇంకా దివ్యకున్న 3 పేరుల్లో తన పేరు పవన్ పేరు కాకుండా ఉంది దివ్య పేరే. సో నెక్స్ట్ ఆబ్వియస్గా బిగ్ బాస్ ఎప్పుడు అడిగినా రీతు దివ్య పేరే చెప్తుంది. సో దివ్య ఆబ్వియస్గా దొరికేస్తుంది. సో అది చూడాలి మరి ఏంటి నెక్స్ట్ ఏంటి. ఇప్పుడు నెక్స్ట్ ప్రోమో వస్తే మనకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇప్పటికైతే బాగుందమ్మా, గేమ్ అయితే బాగా నడుస్తుంది. కొంచెం సీక్రెట్ టాస్క్లు ఎక్కువ పెట్టండి. లాస్ట్కి రిజల్ట్ ఎలాగ డిసైడ్ చేస్తారనేది కూడా ముందే చెప్తే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. అంటే రెబల్స్ మీరు పెంచుతారా, లేకపోతే రెబల్స్ ఎప్పుడైతే ఎంతమందిని చంపితే రెబల్స్ గెలిచినట్టు. సో లేదా రెబల్స్ ఓన్లీ వాళ్ళ టాస్క్లు చేసుకుంటే చాలు, లాస్ట్ వరకు దొరకకుండా ఉన్న రెబల్ కంటెండర్ అవుతారు అనేది అది చూడాలి. మరి బిగ్ బాస్ అయితే ఇప్పటికి అంత క్లారిటీ అయితే ఇవ్వలేదు, చూద్దాం. కానీ సీక్రెట్ టాస్క్లు ఎక్కువ పెట్టండి, సీక్రెట్ టాస్క్ల వల్ల మంచి కిక్ వస్తుంది. సో ఇంట్లో వాళ్ళకు కూడా ఆ ఫన్ ఉంటుంది, కనిపెట్ట అంటే మరీ ఏం సీక్రెట్ టాస్క్ లేకపోతే వీళ్ళు ఆ జనాల్లో కలిసిపోయి ఉంటారు. వాళ్ళు కూడా టెన్షన్ ఉండదు, ఏదో చెయ్యాలి మేము వాళ్ళ నుంచి బయటికి వెళ్ళి మనం ఏదోటి మన టాస్క్ మనం చేయాలి అన్న టెన్షన్ లేదంటే వాళ్ళ నుంచి హింట్స్ రావడం కూడా కష్టం, రెబల్ ఎవరు అనే హింట్లు బయటికి రావడం కూడా కష్టం అవుతుంది. సీక్రెట్ టాస్క్లు మీరు ఎక్కువ ఇస్తుంటే ఆ హింట్స్ వస్తాయి, ఎక్కడైనా దొరకడం కానీ వీళ్ళు దొరికితే మళ్ళీ నెక్స్ట్ రెబల్స్ క్రియేట్ అవ్వడం కానీ గేమ్లో డైనమిక్స్ మారుతుంటాయి. సో కొంచెం సీక్రెట్ టాస్క్ ఎక్కువ పెట్టండి, అదొకటే నా ఎక్స్పెక్టేషన్. అదనమాట. ఎపిసోడ్ అయితే బాగుంది. సో వెయిట్ చేద్దాం, రేపు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రోజుతో అంటే రేపు ఎపిసోడ్తో ఇంకా ఈ టాస్క్ అయిపోద్ది. ఎల్లుండి ఇంకా కెప్టెన్సీ కంటెండర్షిప్ కాబట్టి ఈసారి ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో బాగుంది. రేపు మళ్ళీ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.